తిరుమలలో కొలువైయున్న శ్రీనివాసుడు కోట్లాది మంది హిందువులకు కల్పతరువు. అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఒకటిగా తిరుమల పేరొందింది. అలాంటి తిరుమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే టీటీడీ బోర్డు గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఇంతకు ఆ వీడియో ఏంటి? ఈ ప్రచారం నిజమేనా కాదా? ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానం మాజీ పిఆర్ఓగా పనిచేసిన ముబీనా నిష్కా బేగం ఇంటి వద్ద దాచిన నగలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అంత పెద్ద మొత్తంలో సంపదను ఎలా కూడబట్టారనేది మిస్టరీ అనే క్యాప్షన్తో విజయ్ చౌహాన్ అనే యూజర్ జనవరి 6న ఓ వీడియోను ఎక్స్ ద్వారా షేర్ చేశారు. ఆదాయపు పన్ను అధికారులు ముస్లిం మహిళా అధికారి ముబీనా నిష్కా బేగం ఇంట్లో ఆభరణాలను సీజ్ చేశారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఈడీ సైతం రంగంలోకి దిగింది అనే క్యాప్షన్తో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను పోలీసులు మీడియా ముందు ప్రదర్శనకు ఉంచినట్లుగా ఉన్న వీడియోను కల్నల్ ఏకేఎస్ రాణా వెటరన్ మోదీ కా పరివార్ అనే యూజర్ జనవరి 5న ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో పేర్కొన్నట్లుగా ఈ వీడియోలో ఉన్న బంగారు ఆభరణాలకు తిరుమల దేవస్థానం పిఆర్ఓకు ఎలాంటి సంబంధమూ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం వ్యక్తి ఎవరూ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేయలేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ వీడియోలో టీటీడీ పేరు ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని, ఇది తప్పుడు కథనమని పేర్కొంది. తిరుమల టెంపుల్ పిఆర్ఓ ఐటీ రైడ్ అని గూగుల్లో సెర్చ్ చేయగా ఎలాంటి కథనాలు కనిపించలేదు. తిరుమల గోల్డ్ ఐటీ రైడ్ అని ఎక్స్లో వెతకగా టీటీడీకి చెందిన 17 మంది ట్రస్టీల్లో ఒకరైన జె శేఖర్ రెడ్డి ఇల్లు ఫామ్ హౌస్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేయగా 106 కోట్ల రూపాయల నగదుతో పాటు 127 కిలోల బంగారు బిస్కెట్లు లభించాయంటూ 2021 డిసెంబర్ 5న దీపేష్ ఎస్ దుద్వాలా అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో కనిపించింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వీడియో, దీపేష్ పోస్ట్ చేసిన వీడియో రెండు ఒక్కటేనని సజగ్ టీం గుర్తించింది. తిరుపతిలోని పూజారి ఇంట్లో నుంచి 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కిలోల డైమండ్లను స్వాధీనం చేసుకున్నారు అనే క్యాప్షన్తో జనవరి 5న ఇదే వీడియోను విజయ్ బాబు అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ఈ వీడియో పాతదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సజగ్ టీం నిర్ధారణకు వచ్చింది. టీటీడీ శేఖర్ రెడ్డి గోల్డ్ సీజ్ 2021 అనే కీవర్డ్తో గూగుల్లో వెతకగా టీటీడీ బోర్డు మెంబర్ జె శేఖర్ రెడ్డిపై సోదాలు అంటూ సంబంధం లేని ఫోటోలు షేర్ చేస్తున్నారు అని అర్థం వచ్చే ఇంగ్లీష్ హెడ్డింగ్తో ది క్వింట్ రాసిన ఓ కథనం కనిపించింది. 2016 డిసెంబర్లో ఆయన నివాసం, ఆఫీస్లో ఐటీ శాఖ సోదాలు జరిపిందని, అయితే ఈ కేసులో 2020 సెప్టెంబర్లో సిబిఐ ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందని ఆ కథనంలో పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో విల్లుపురంలోని జోసలుకాస్ స్టోర్లో 8 కోట్ల రూపాయల విలువైన 15 కిలోల బంగారం చోరీకి గురికాగా పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 20న ఓ దొంగను పట్టుకొని బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారని ఈ కథనంలో రాసుకొచ్చారు. ఈ విషయమై ఇండియన్ ఎక్స్ప్రెస్లోనూ ఒక కథనం ప్రచురితమైంది. వెల్లూరు జోసలుకాస్ రాబరీ అని ఎక్స్లో సెర్చ్ చేయగా దొంగతనానికి సంబంధించి అసలేం జరిగిందో పేర్కొంటూ వీడియోలు కనిపించాయి. వెల్లూరు జోసలుకాస్ గోల్డ్ రాబరీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయగా తమిళ న్యూస్ ఛానల్ పుతియా తలైమురే టీవీలో 3 ఏళ్ల క్రితం ఈ దొంగతనానికి సంబంధించి రిపోర్ట్ చేసిన వీడియో కనిపించింది. లభ్యమైన అన్ని ఆధారాలను పరిశీలించాక టీటీడీ అధికారిక స్పందనను బట్టి తిరుమల దేవస్థానంలో పిఆర్ఓగా పనిచేసిన ముస్లిం మహిళ దగ్గర బంగారం దొరికిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని నిర్ధారించడమైనది.
మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఈ వీడియో 2021 డిసెంబర్లో వెల్లూరులోని జోసలుకా స్టోర్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించిన సందర్భంలోనిది అని తేలింది.